జిల్లా తురకపాలెంలో కాసేపట్లో ఐసీఎంఆర్ బృందం పర్యటించబోతుంది. ప్రతి ఇంటి నుంచి మెడికల్ రిపోర్టును సేకరించనుంది. అంతేకాదు గ్రామస్తుల నుంచి శాంపిల్స్ ను సేకరించబోతున్నారు. ఇప్పటి వరకు తురకపాలెంలో స్థానిక వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఐసీఎంఆర్ టీం కూడా వస్తుంది. గ్రామస్తుల అనారోగ్యం, డెత్లకు కారణమేంటన్న దానిపై ఫోకస్ పెట్టనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, మాధవి గత వారం నుంచి కూడా ఇక్కడ తురకపాలెం ఏదైతే ఉందో తురకపాలెం గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో కూడా వైద్య బృందం పర్యటన చేస్తా ఉంది. ఇప్పటికే దాదాపుగా 2500 మంది గురించి కూడా ఇప్పటికే రక్త నమూనాలు సేకరించారు. మొన్న ఏఎంసీ బృందంగా పర్యటించారు. ఆ రోజు కూడా కొంతమంది దగ్గర రక్త నమూనాలు సేకరించారు. దాదాపుగా అందరి దగ్గర కూడా రక్త నమూనాలు సేకరించి చేస్తున్నారు. ఇప్పటికే 7గురిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేశారు. అందులో కూడా 3కి మెయిడ్ ఏదైతే ఉందో ఆ వైరస్ వచ్చని చెప్తున్నారు. అందులో ఒకటి చనిపోగా కూడా 2కి చికిత్స పొందే పరిస్థితి ఉంది. దీనిపై కూడా పూర్తిగా అధ్యయనం చేసేందుకు కూడా నిన్న ఐకార్ నుంచి కూడా కేంద్రం నుంచి కూడా వచ్చేది జరిగింది. అక్కడి నుంచి కూడా మట్టి పరీక్షలు కూడా తీసుకెళ్ళడం, మరోవైపు నుంచి వాటర్ శాంపిల్స్ తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోజు కూడా ఐసీఎంఆర్ నుంచి కూడా వైద్య బృందం కూడా రాబోతుంది. దాదాపుగా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా అక్కడి నుంచి కూడా 100 నుంచి రక్త నమూనాలు సేకరించే అంశం మీద కూడా ఇప్పటికే చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళు ఢిల్లీ నుంచి కూడా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారని చెప్పేసి కూడా వైద్యాధికారులు చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో కూడా ఇక్కడికి తురకపాలెంకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైతే ఉందో అంతే చిక్కని వ్యాధులు అని చెప్పేసి పక్క నుంచి వైద్యులు చెప్తున్నా కానీ మరోవైపు ఇక్కడ బ్యాక్టీరియా మూలంగా చనిపోతుందని చెప్పేసి కూడా వైద్య బృందం చెప్తా ఉంది. దీని మీద కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా కేంద్రం కూడా దృష్టి పెట్టింది. మరోవైపు సీఎం చంద్రబాబు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. దీని మీద కూడా అసలు ఈ మరణాలకు కారణాలు ఏమిటని చెప్పి దాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా నివేదికలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు కూడా ఆదేశాలు జరిగింది. దీంతో కూడా ఇప్పటికే వైద్యాధికారులు కూడా గత వారం రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడికి అందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే డిసీజులు ఉన్నారో ఆ డిసీజులు అందరినీ కూడా ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తి చేస్తున్నారు. మరోవైపు కొంతమందికి ఆరోగ్యం బాగలేని వారికి కూడా ఇప్పటికీ హాస్పిటల్లో జాయిన్ చేసి కూడా వాళ్ళంతా కూడా మెరుగైన చికిత్స చేస్తున్నారు. మరోవైపు వాటర్ ట్యాంకులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా శుభ్రం చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇంకోవైపు అటు పారిశుద్ధ్యం కూడా మెరుగు చేసే పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు కూడా బొడ్డురా సెంటర్ వద్ద కూడా కొంతమంది పూజలు చేసి కూడా అక్కడ ఆ బొడ్డురాల వద్ద కూడా మొత్తం అంతా పాలాభిషేకం చేసిన పరిస్థితి ఉంది. అయితే కూడా వాళ్ళని లోపల గ్రామంలోకి వెళ్ళకుండా మాత్రం కొంతమంది గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం అటు తురకపాలెం కూడా ఏర్పడింది. మొత్తానికైతే మరోవైపు బ్యాక్టీరియా అని చెప్తున్నా, మరోవైపు అయితే బొడ్డురా సెంటర్ అని చెప్తున్నా. కానీ అంటే స్థానిక వైద్యాధికారులు ఏం చెప్తున్నారు, ఎలాంటి సూచనలు చేశారు? ఎందుకంటే శాంపిల్స్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఏ లక్షణాలుగా చెప్తున్నారు దీనివి? అంటే కేంద్రం నుంచి బృందాలు అయితే మాత్రం ప్రత్యేకంగా కూడా అక్కడి నుంచి వచ్చి అక్కడ కొంతవరకు అయితే మాత్రం అంటే రేపులు కానీ ఎల్లుండి కానీ వచ్చే పూర్తి స్థాయికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఐకార్ ఏదైతే ఉంది నిన్న మట్టి శాంపిల్స్ కానీ నిన్న వాటర్ శాంపిల్స్ తీసుకెళ్లారు. వాటి మీద కూడా ఎటువంటి బ్యాక్టీరియా ఉందని దాని మీద కూడా నిన్న ఐకార్ వాళ్ళకి బృందానికి కూడా తెలియజేసే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఈ రోజు ఐసీఎంఆర్ బృందం వైద్య బృందం కూడా ఈ రోజు వచ్చి కూడా బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. మరో 2 రోజుల్లో కూడా దీని మీద కూడా పూర్తిగా అక్కడ నివేదిక వచ్చే అవకాశం అయితే ఉంది. ఇందులో మెలోడియా అయితే ఉందో ఆ వైరస్ అనేది మాత్రం ఇద్దరికి వ్యాపించి చెప్పేసి కూడా వైద్యత చెప్తా ఉన్నారు. దీని మీద కూడా ఇప్పటికే ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి. మరో 7గురు కూడా ఇతర వ్యాధులు ఉన్నాయి. వాళ్ళకి కూడా ఇప్పటికే అందరినీ కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా మరి కొద్దిసేపట్లో కూడా ఇక్కడికి ఐసీఎంఆర్ బృందం కూడా వచ్చి కూడా ఇక్కడికి బ్లడ్ శాంపిల్స్ సేకరించే అవకాశం అయితే ఉంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ నాగరాజ్.